సౌందర్యలహరిలోని 18వ శ్లోకానికి ప్రవేశించాం. తనుఛాయాభిస్తే తరుణతరణి శ్రీసరణిభిః దివం సర్వాముర్వీమరుణిమనిమగ్నాం స్మరతి యః భవంత్యస్యత్రస్యద్వనహరిణశాలీననయనాః సహోర్వస్యావస్యాః కతి కతిన గీర్వాణగణికాః. ఇంతకుముందు శ్లోకంలో అమ్మవారి తెల్లటి శశిమణి శిలాభంగ రుచిభి అని వర్ణన చేశారు. తెల్లటి ఆ వర్ణంతో సాధన చెప్పారు. ఇది ఇక్కడ అమ్మవారిని అరుణ వర్ణంతో చెప్తున్నారు. ఇక్కడ దాకా వచ్చాక సాధకుడికి ఎటువంటి ఫలం ప్రాప్తిస్తుంది, ఎటువంటి సిద్ధి కలుగుతుంది, ఆ సిద్ధిని సాధకుడు ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్తున్నారు. అంటే 17 స్టెప్లకే 18వ శ్లోకానికి వచ్చేప్పటికే ఈ మెట్టు మీదకే చాలా రకాల సిద్ధులన్నీ సంభవిస్తాయని చెప్తున్నారంటే ఈ శ్లోకాల్లో ఎంత శక్తివంతమైనవో, ఎంత శక్తి ఉందో వాటిల్లో మనం అర్థం చేసుకోవాలి. తరుణ తరణి ఉదయ సూర్యుని యొక్క శ్రీసరణి కాంతి సౌభాగ్యమును బోలు తే నీ యొక్క తనుఛాయాభి దేహపు కాంతుల చేత సర్వ సమస్తమైన దివం ఆకాశమును ఉర్వీం భూమిని అరుణిమ అరుణవర్ణమునందు నిమగ్నాం మిక్కిలి మునిగిన దానినిగా యహ ఏ సాధకుడు స్మరతి తలంచుచున్నాడో అస్య అట్టి సాధకునికి త్రస్యత్ బెదురుచుండు వనహరిణ అడవిలేళ్ల యొక్క కన్నుల వంటి శాలీన సిగ్గుతో అతి సుందరములైన నయనా కన్నులు కలిగిన వారు గీర్వాణ గణికాహ దేవలోక అప్సర స్త్రీలు ఊర్వశ్యా సహ సహోర్వశ్య అన్నారు కదా, అది ఊర్వశ్యా సహ అన్నమాట. అది ఊర్వశ్యా సహ ఊర్వశి అను అప్సర స్త్రీతో సహా కతి కతి ఎందరెందరో నవస్యాహ భవతి లొంగిన వారు ఏలకారు ఎందుకు లొంగరు అదనమాట. అనగా అందరూ వసులవుతారు అని ఇందులో భావం. అంటే ఈ చెప్పాను కదా, ఏ సిద్ధులు వస్తాయి అంటే అందరినీ వశం చేసుకోగలిగిన శక్తి. నరం వర్షీయాంశం శ్లోకంలో చెప్పుకున్నట్టు మళ్ళా దీనికి కూడా మనం ఆ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసుకోకూడదు. అందరూ నాకు వసులైపోతారు అంటే వాళ్ళని వశం చేసుకోగలిగిన మంత్రమా ఇది అని ఒక భావం. అంటే మానవ సహజమైన బుద్ధి ఎలా ఉంటుందంటే నాకు ఏది కావాలంటే అది పొందాలంటే నాకు ఏ శ్లోకం, చాలా మంది అలా అడుగుతారు, నాకు ఇలా అవసరం ఉంది, ఇప్పుడు నేను ఏ శ్లోకం పారాయణ చేసుకుంటే నాకు ఫాస్ట్ గా అది రిలీఫ్ వస్తుంది, నాకు అందులోంచి తప్పకుండా ఆ రకమైన ఆ ప్రార్థన చేసుకోవడం అవసరమే. అమ్మవారు భోగమోక్ష ప్రదాయిని, కావాల్సిన అవసరాలన్నీ తీస్తూనే మనకి కైవల్య మార్గంలోకి తీసుకెళ్తుందని చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ ఎప్పుడూ లౌకికపరమైన అవే కోరికల వెంటే ఇది అవంగానే ఇంకొకటి వస్తూనే ఉంటుంది కదా అని ఇందులో ఒక కొంత ఆ సగం ఇదేమిటంటే దైవం వెంటే పడుతున్నాం కాబట్టి, అదొక దేవతనే ప్రార్థన చేసుకుంటున్నాం కాబట్టి అది కొంత మటుకు మనం బెటర్ గా భావించవచ్చు. కానీ అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుందంటే కొంత మార్గంలోకి వెళ్ళిన తర్వాత వాటి పట్ల మనకి కొంత విరక్తిని కూడా ప్రసాదిస్తుంది, వైరాగ్యాన్ని కూడా. ఇంకా ఎంతకాలం ఇందులోనే పడికొట్టుకుంటూ ఉంటావు అని మన మనస్సు మనకి కొంత బుద్ధి చెప్పగలిగిన స్థితికి అమ్మవారు తీసుకెళ్తూ ఉంటుంది. అందులో ఆ స్థాయి వచ్చిన ఆ సాధకుడికి ఎవరు ఏ రకమైన ప్రలోభాలు పెట్టినా, ఎలా ఉన్నా వాటి యందు ఆ సిద్ధుల యందు
అనురక్తి ఆ సాధకుడికి ఉండదు. అది చెప్తున్నారు. ఎవరైతే అమ్మవారి యొక్క అరుణ కాంతులు మొత్తం ఈ ప్రపంచం అంతా అంటే పొద్దున్నే ఉదయిస్తున్న సూర్యకాంతి ఎలా ఉంటుందో ఒక ఎరుపు రంగు, ఆ లేత సూర్య కిరణాలు, సూర్యుడు ఇంకా ఉదయించక ముందర ఉండే అలాంటి క్రిమ్సన్ రెడ్ కలర్, ఆ రంగులో మొత్తం దివమూర్వి అంటే ఆకాశము భూమి అంతా కూడా నిండిపోయి ఆ రంగులో ఈ జగత్తునంతటినీ కూడా ఒక భావనలోకి చేసుకుని ఆ భావనలో ధ్యానం చేస్తాడో అంటే ఆ ప్రతిదీ కూడా ఈ బ్రహ్మాండం అంతా అటువంటి రంగులో నిండిపోయింది అని భావన చేస్తాడు. ఆ భావన ఎలా వస్తుంది? సూర్యుడు సూర్యుడి కాంతి అని మనం చెప్పుకుంటున్నాం. సూర్యకాంతి ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి నుంచి వచ్చినదే. కాబట్టి మనకి తెలిసిన కాంతి అది. అమ్మవారి అసలైన కాంతి ఇంకా ఎన్ని రెట్లో మనకి ఊహకి కూడా అందని శక్తి అది. కానీ మన ఇంద్రియ ఆహ్, జ్ఞానం ఎంత మటుకు అంటే మనకి తెలిసినంత మట్టుకే మించిన జ్ఞానానికి ఇంద్రియాలు వెళ్ళలేవు. కాబట్టి ఆ భావం అసలైన ఆ జ్ఞానం సంపాదించే ముందు మనకు తెలిసిన జ్ఞానంతోటి పోల్చుకుని ఇందులో ఇంకా లోతుకు వెళ్ళే శక్తిని ప్రసాదించేది ఈ ధ్యానం. ఈ ఎరుపు ఈ ప్రాణశక్తి సూర్యుడు మనకి అమ్మవారు మనకి ఆ సూర్యుడిని ప్రసాదించింది. సూర్యుడు లేకపోతే ప్రపంచాన్ని ఊహించుకోండి. అసలు శక్తే లేదు, ప్రాణమే లేదు. ఆ ప్రాణశక్తి అంతా కూడా సూర్యుని ద్వారా అమ్మవారు మనకిచ్చిన గిఫ్టే కదా! అంటే ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి సెకను మనం ఆ అమ్మవారి అనుగ్రహంతోనే కదా మనం జీవిస్తున్నాము. ఇదే మనలో ఎంత కృతజ్ఞతా భావాన్ని నింపుతుందో. అటువంటి ఆ రంగు ద్వారా అమ్మవారు నేను ఉన్నాను అని చెప్తోంది. అంటే ఒక పూర్తిగా ఒక లిక్విడ్ లాగా ఊహించుకోండి. అందులో ఈ గ్రహాలన్నీ కూడా అందులో తేలుతూ ఆ గురుత్వాకర్షణ శక్తితో ఏ శక్తి అయితే అన్నిటిని నియంత్రిస్తోందో ఆ శక్తి యొక్క ఆ ఆకర్షణకి లోబడి ఇన్ని గ్రహాలు నియంత్రించబడి ఒకదానికొకటి కొలైడ్ అవ్వకుండా కొట్టుకోకుండా ఒక రెగ్యులర్ మోషన్‌లో ఆ మూవ్‌మెంట్‌తో సరైన ఒక పద్ధతిలో నడుస్తున్నాయి అంటే, ఈ శక్తి మొత్తం అంతా ఆవిడదే కదా! ఆవిడ నియంత్రణలో ఉంది ఇదంతా. ఆ క్రిమ్సన్ రెడ్ కలర్ అనేది ఈ కలరు ఆవిడ ప్రసాదించిన ఆ రంగు. అది పొద్దున్నే ఉండే ప్రాణశక్తి చాలా అధికం అని చెప్తారు. అందుకే తెల్లవారుజామున లేమంటారు. తెల్లవారుజామున లేచి సాధన చేయమంటారు. ఎందుకంటే అప్పుడు ఉన్న శక్తి చాలా ఎక్కువ. ఆ ప్రాణశక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలోనే అమ్మవారి అనుగ్రహం చాలా ఎక్కువ పొందొచ్చు అని చెప్తారు. అటువంటి ఆ దివం మూర్విం అరుణిమనిమగ్నాం స్మరతి యః ఎవరైతే ఆ సాధన చేస్తారో అటువంటి వాళ్ళకి త్రస్యత్ వనహరిణశాలీన నయనాః అంటే అడవిలేళ్ల వంటి కన్నులు కలిగిన స్త్రీలు, అప్సర స్త్రీలు అని చెప్పారు. అడవిలేళ్ల వంటి కన్నులు అంటే దేవతా స్త్రీలకి కళ్ళకి మనలాగా వాళ్ళు అని వాళ్ళు రెప్పాటు మనలాగా ఈ కళ్ళు కొట్టుకోవడం ఇవంతా ఉండదు వాళ్ళకి. చాలా దీర్ఘంగా దృష్టి ఉంటుంది వాళ్ళకి. అటువంటి దృష్టి కలిగిన ఆ దేవతా స్త్రీలకి వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం ఇవేమి అంటే ఇంద్రియాలతో ఇదేం లేదు. ఇవన్నీ వీటికి పైన ఉన్నారు కాబట్టి ఈ ఈ అప్సరసలు జలధాతువుకి సంబంధించిన శక్తులుట వాళ్ళు. వీళ్ళు ఎవరి ఆకర్షణకి లొంగరట అప్సర స్త్రీలు. ఈ అప్సర స్త్రీలు వాళ్ళ అటువంటి అప్సర స్త్రీలు కూడా ఇటువంటి సాధకుడికి సహోర్వశ్యావశ్యాః అంటే ఊర్వశితో సహా అందరూ వశులైపోతారు. అటువంటి సాధకుడికి ఏదైనా సాధ్యమే. ఆ ఆ వారి వెనకాలే ఇటువంటి దేవతా స్త్రీలు కూడా
వనహరిణ శాలీన నయనాహ అంటే కళ్ళు అటువంటి బేల చూపులతోటి, అంటే కళ్ళల్లో అటువంటి చూపు ఆడవాళ్ళకి చాలా అందం అని చెప్తారు. ఆ ఒక లేడీ అడవిలో ఉన్నప్పుడు దాని కళ్ళు ఎప్పుడూ బెదురు చూపులతో ఉంటాయట. ఎందుకంటే అడవిలో ఏ క్రూర మృగం ఎప్పుడు వస్తుందో తెలీదు. అందుకని దేని బారిన పడతాము అనే ఒక భయంతోటి ఆ లేళ్ళు ఎప్పుడూ బెదురు చూపులు చూస్తూ ఉంటాయట. అలా చూస్తూ ఉన్న ఆ కళ్ళు, లేడి కళ్ళకి చాలా హరిణ నయన అని చెప్తారు. హరిణ నయనాలు అని చెప్తారు. అటువంటి నయనాలు చాలా గొప్పగా వర్ణన చేస్తారు కవులు. ఆడవాళ్ళ కళ్ళని ఆ హరిణ నయనాలతోటి పోలుస్తారు. అట్లాంటి అప్సర స్త్రీలకి, వాళ్ళకి కూడా అటువంటి ఆకర్షణ కలిగించగలిగిన శక్తి ఒక సాధకుడిలో ఉందంటే, ఆ సాధకుడు ఎంత స్థితి పొంది ఏ సిద్ధులు పొందాడు. కానీ ఆ ఆ సాధకుడి స్థితి ఎలా ఉంటుందిట అంటే, ఇప్పుడు పరమాచార్య ఉన్నారు. గొప్ప గొప్ప గురువులున్నారు. వారి దగ్గరికి ఎంతమందో వస్తారు. ఎక్కడెక్కడి వాళ్ళో వస్తారు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత అందగత్తెలైనా, ఎలాంటి వారైనా, వాళ్ళకేమన్నా సంబంధమా? వాళ్ళ ఆత్మ దర్శనమే వాళ్ళు చేస్తారు వాళ్ళలో. వాళ్ళ భౌతిక, శారీరకమైన ఆ ఆకర్షణ వాళ్ళకి లేనే లేదు. అటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిన సాధకులకి, ఈ చుట్టూ ఉండే సిద్ధుల పట్ల ఆకర్షణ లేదు. అంటే వాళ్ళు లోపల నుంచి అంతః సౌందర్యంలోకి, అంటే పూర్తిగా అమ్మవారి సౌందర్యంలోకి నిమగ్నమైపోయిన వాళ్ళకి, ఈ బయట ఉన్న ఇవన్నీ చిరుతిళ్ళ లాంటివి. అసలైన ఒక మంచి ఆహ్, ఆహ్, భోజనం ముందర చిరుతిళ్ళ లాంటివి ఏమున్నాయి? వాటి మీద ఏం శ్రద్ధ ఉంటుంది? అటువంటి గొప్ప ఆ సౌందర్య ఆరాధన చేస్తున్న వాళ్ళకి, ఆ బ్రహ్మాండాన్ని మొత్తాన్ని ఒక ఆ సౌందర్య ఆరాధనగా అమ్మవారిగా, లలితా త్రిపుర సుందరిగా చూడగలిగిన వాళ్ళకి చుట్టూరా ఉండే ఈ శక్తుల పట్ల ఏముంది ఇష్టం. మహా రామకృష్ణ పరమహంస కథ చెప్పినట్టు ఆయన దసరాల్లో భక్తులకి పంచిపెట్టడానికి లడ్డూలు చేయించి పెట్టారట. చాలా లడ్డూలు. ఆ లడ్డూలు చుట్టూరా వాళ్ళు భక్తులొచ్చి కంప్లెయింట్ చేశారు. చీమలొచ్చేస్తున్నాయి స్వామి అని. చీమలొచ్చేస్తున్నాయంటే స్వామి అన్నట, బస్తాలు బస్తాలు పంచదార తీసుకొచ్చి ఆ లడ్డూల చుట్టూరా పొయ్యమన్నారు. లడ్డూలు చుట్టూరా పొయ్యమంటే, ఇదేమిటి మళ్ళా పంచదార వేయమంటున్నారు లడ్డూలకి అంటే, మీరు చేసి చూడండి మీకే తెలుస్తుందని. చీమలు పంచదార దగ్గర ఆగిపోయాయి. లడ్డూల దాకా వెళ్ళలే. లడ్డూలకి అవి ప్రసాదంగా అలాగే ఉండిపోయాయి. చీమలు పంచదార దగ్గరే ఆగిపోయాయి. అంటే మానవ మనస్థితి ఎలా ఉంటుందంటే, కొన్ని సిద్ధులు రాంగానే, కొంత రుచి కలగంగానే అక్కడ నాకేదో చాలా చాలా ప్రతిభ వచ్చేసింది. నాకు ఈ శక్తులన్నీ నాకు లభించాయి. ఈ సిద్ధితో నేను ఏమైనా చేయగలను అంటే, ఆ సిద్ధులతో బాటే పక్కనే మాయ ఏం పెడుతుందంటే అహం పెడుతుంది. అహంకారాన్ని ప్రేరేపించి పెడుతుందక్కడ. నేను చేయగలను, నేనైనా చేయగలను అనే ఒక అహంకారాన్ని ప్రేరేపించి పెడుతుంది కాబట్టి, ఈ అహంకారము నెమ్మదిగా మళ్ళా పతనానికి దారితీస్తుంది. ఆ సిద్ధులని ఎవరైతే వాటిల్ని తూలనాడి ముందరికి వెళ్ళగలుగుతారో వాళ్ళకి లడ్డు ప్రసాదంగా లభిస్తుంది. లేకపోతే ఆ చీమల్లాగా పంచదార దగ్గరే ఆగిపోతాం. ఈ సాధనలో ఉన్న వాళ్ళకి ఆ శక్తులు, ఈ సిద్ధులు ఇవన్నీ మనకి అవసరమైనవి కావు అనే శక్తిని, మేధాశక్తిని కూడా ప్రసాదించేది ఈ అమ్మవారి అనుగ్రహం. కాబట్టి ఇందులో ఆగిపోకూడదు. నేను ఇంకా ముందరికి వెళ్ళాలి. ఈ అహం నాకు రాకూడదు. ఇవన్నీ వస్తే నాకు చాలా అనవసరమైన ఆహ్, ప్రయాస, అంటే టైం వేస్ట్ కదా! మళ్ళా ముందరకెళ్ళాల్సిన వాళ్ళు 4 మెట్లు వెనక్కొచ్చేస్తే దారిలో వెనక్కి పడిపోతాం కదా! అది. అందులో ఇక్కడ సహోర్వశ్యావశ్యాహ అని చెప్పారు. ఊర్వశితో సహా అందరూ వసులవుతారు. ఇక్కడ ఊర్వశి అనే ఆవిడ పేరెందుకు చెప్పారు? రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ నలుగురు కదా వాళ్ళు. ఊర్వశి పేరెందుకు చెప్పారంటే, న్ ఇంద్రుడు మామూలుగా ఆయన ఒక ఇంద్ర ఆధిపత్యం ఆయనకుంది ముల్లోకాల మీద. ఆయనకి సురలోకాధిపత్యం ఆయనది. మామూలుగా మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన కథ ఏంటంటే, ఆయనకి
ఆ ఇంద్ర పదవి పోతుందని ఎవరైనా సరే తపస్సు చేస్తుంటే వాళ్ళ తపస్సుకి భంగం కలిగించేందుకు ఈ అప్సర స్త్రీలను పంపిస్తారు. వాళ్ళ తపస్సుని భంగం చేయిస్తారు అని. కానీ అసలు విషయం ఏంటంటే ఇంద్రుడు వాళ్ళు చేస్తున్న తపస్సుకి టెస్టు. అంటే వాళ్ళకి లభించవలసిన ఆ వరాలు వాళ్ళకి సరిగ్గా వాళ్ళు వాటిని సరిగ్గా ఉపయోగించగలరో లేదో అనే ఆ టెస్ట్ కోసం వాళ్ళకి తపోభంగాన్ని చేస్తారు. ఈ తపోభంగాన్ని చేయడానికి నియమించబడిన ఈ ఇంద్రుడు ఒకసారి నరనారాయణులు బదరీవనంలో తపస్సు చేస్తున్నప్పుడు ఈ అప్సర స్త్రీలను పంపించాట ఇంద్రుడు. ఎందుకు అంటే నరనారాయణలకి తపోభంగం చేయించగలిగిన వాడా ఇంద్రుడు అంటే, ఇవన్నీ కూడా ఈ రకంగా ఒక లీలగా మనకి తెలియచెప్పేందుకు చేసే కొన్ని లీలలు ఇవన్నీ. వాటి వల్ల మనకి వాటి వెనకాల ఉన్న అర్థమేమిటో తెలుసుకోగలిగిన శక్తి ప్రసాదించేందుకు. ఈ తపస్సు భంగపరిచేందుకు రంభాది ఆ వే అప్సర స్త్రీలను పంపించారు. వాళ్ళందరూ చాలా కాలం వాళ్ళ దగ్గర నాట్యం చేశారు. వాళ్ళని ఏదో రకంగా వాళ్ళ తపస్సు భంగం చేయడానికి ప్రయత్నం చేసి, చివరికి వాళ్ళ వల్ల కాలేదు. అప్పుడు నారాయణుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి చెప్పాడట, "మీరు మా తపస్సుని మీరు భంగపరచలేరు" అని ఆయన తొడ మీద ఇలా తరచుకుంటే, ఆయన తొడ నుంచి ఊర్వశి ఉద్భవించిందిట. ఆ ఊర్వశి చాలా అద్భుతమైన అందగత్తెగా ఉందిట. ఆవిడతో సహా కొంతమంది చెలికత్తెలని గూడా ఆయన, వీళ్ళందరినీ కూడా నువ్వు మీ దేవలోకానికి తీసుకెళ్ళమని ఇంద్రుడికి ఆయన ఇచ్చారట. ఇంకా అందగత్తె అయిన ఊర్వశి. కాబట్టి ఆ దేవత ఆ అప్సర స్త్రీలందరిలోకి కూడా అందగత్తె అయిన ఊర్వశితో సహా అందరూ కూడా వసులవుతారు. కానీ సాధకుడు ఈ ఇంద్రియజనితమైన ఈ ఆనందాల నుంచి బయటపడి ఆత్మ సౌందర్యం, అంతః సౌందర్యాన్ని తెలుసుకున్నాక, ఆ అంతః సౌందర్యం ముందర ఈ ఇంద్రియాలు, ఈ ఇంద్రియ నుంచి వచ్చే ఈ ఆనందాలు చాలా తుచ్చమైనవని తెలుసుకోగలిగిన శక్తిని పొంది, ఆ స్థితికి వెళ్ళగలిగిన వాడికి ఆ స్థితిని అమ్మవారు ప్రసాదించి, వాళ్ళని ఆ స్థితి నుంచి ఇంకా పైకి తీసుకెళ్ళగలుగుతుంది. ఎంతమంది వసులైనా వాడు మాత్రం అమ్మవారికి వశమై ఉంటాడు. ఆ శక్తిని అమ్మవారు ప్రసాదిస్తుంది అని ఆ సాధకుడి గురించి ఆ ఈ శ్లోకంలో మనకి చెప్పారు. అంటే మనకి ఏది కావాలో, ఏది వద్దో అది కూడా తెలుసుకుని ఆ మేధస్సు ప్రసాదించే అమ్మవారు. ఎలా ముందుకు వెళ్ళాలి? ఎక్కడ ఏ అవరోధాలు వస్తాయి? అంటే ఒక అలార్మింగ్ మనకి ఇలాంటివి రావచ్చు. వచ్చినప్పుడు వాటి దగ్గర ఆగిపోవద్దు. ఆగిపోకుండా ముందరికి వెళ్ళి ఆ ఫలాలని ఇంకా వచ్చే అసలైన ఫలాల్ని నువ్వు సాధనతో అందుకోమని చెప్తూ అంటే ఈ ఈ ఈ స్థితికి మనకి ఎగ్జాంపుల్‌గా విశ్వామిత్రుడిని చెప్తారు. విశ్వామిత్రుడు కూడా తనకు అంతటి తపోబలంతోటి ఆయన విశ్వామిత్ర సృష్టి కూడా చేశాడు. కాబట్టి అక్కడ దాకా వెళ్ళి ఆయన ఆయనలో ఉండే కోపము, ఆయనలో ఉండే అసూయ వీటి వల్ల పడిపోతూ వచ్చాడు. చాలా గొప్ప ఋషి ఆయన విశ్వామిత్రుడు. అంటే ఇటువంటి యోగ మార్గంలో ముందరికి వెళ్తున్నప్పుడు ఈ పతంజలి యోగ సూత్రాల్లో కూడా అది ఒక విభూతి యోగం అని చెప్తారట. అది ఎలాగంటే ఆ స్థితి దాకా వెళ్ళిన తర్వాత సాధకుడు ఏ రకమైన ఇబ్బందుల్లో పడచ్చు, వేటిల్ని ఎలా తట్టుకోవాలి, ఎందులో నుంచి ఎలా బయటపడాలి అందులో అంటుకోకుండా అనేది. కాబట్టి ఈ ఎక్స్‌పీరియన్సు ఏదైనా సరే, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మనసుకి దాకా రానీయకుండా సాధనా స్థితిలో ఇంకా ముందరికి వెళ్ళగలిగే ఆ శక్తిని ప్రసాదించేది ఈ అమ్మవారిని అటువంటి ఎరుపు వర్ణ ధ్యానం. ఆ వర్ణంలో అమ్మవారిని మొత్తం ఈ బ్రహ్మాండాన్ని కూడా అంటే బ్రహ్మాండం అంతా అమ్మవారిగా చూడగలిగే శక్తి. అదే శక్తిని మొత్తం ఎక్కడ చూసినా ఆవిడే కనబడే ఒక ఆ దివ్యమైన ఆ జ్ఞానాన్ని అమ్మవారు ఆ సాధకుడికి ప్రసాదిస్తుంది అని ఈ శ్లోకంలో చెప్తున్నారు.
तनुच्छायाभिस्ते तरुणतरणिश्रीसरणिभिः दिवं सर्वामुर्वीमरुणिमनिमग्नां स्मरति यः भवन्त्यस्यत्रस्यद्वनहरिणशालीननयनाः सहोर्वस्यावस्याः कति कति न गीर्वाणगणिकाः।